సబర్వాల్ని ట్విట్టర్ వేదికగా క్వశ్చన్ చేసిండు. రైట్, ఇది ఇట్లా ఉంటే రాజ్ తరుణ్ ఇష్యూ, రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ కొన్ని రోజులుగా అలా కేసు నడుస్తూనే ఉంది. ఒక వివాదము, ఒక పంచాయతీ మోసం చేసిందని చెప్పేసి అలా తల్లిదండ్రులు నిలబెట్టి ఇప్పుడు ఆ ఇంట్లో ఆమెనే ఉంటుంది. అది నా కొడుకు కష్టార్జితము, నా కొడుకు కట్టిన ఇల్లు, కోట్ల రూపాయలు విలువ చేసి ఆస్తి, అది నువ్వెట్లా ఉంటావు అని చెప్పేసి నిన్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లోకి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే వారిని ఆ లావణ్య వాళ్ళ తల్లిదండ్రులు మరికొంతమంది కలిసి దాడి చేసిరు, నెట్టేసి ఇంట్లోకి వెళ్ళి బయటకి గెంటేసిరు. చూద్దాం ఒకసారి. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ పేరెంట్స్పై లావణ్య దాడి చేసిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులపై లావణ్య, ఆమె తండ్రి రామారావు దాడి చేశారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో కేర్ టేకర్స్గా ఉన్న మహిళపై లావణ్య, ఆమె తండ్రి బూతు పురాణంతో రెచ్చిపోయారు. మహిళా కేర్ టేకర్స్పై దాడి చేశారు. ఇంట్లోకి వస్తే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగారు. లావణ్య, ఆమె తండ్రి బెదిరింపులతో వృద్ధ దంపతులు భయపడిపోతున్నారు. వీడియో బయటకు రావడంతో కొత్త అంశాన్ని లావణ్య తెర మీదకి తీసుకొచ్చినట్లు అయింది. నన్ను వాళ్ళు చంపేస్తారని మీడియా ముందుకు వచ్చింది. అంటే చంపేస్తా, ఆమె వీడియో బయటకు వచ్చింది. ఎవరైతే రాజ్ తరుణ్ ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రులను కొడుతూ, నెట్టేస్తూ, ఇంట్లోంచి బయటకు గెంటేస్తూ, వాళ్ళు ముసలోళ్ళు కాబట్టి వాళ్ళని చూసుకునే, వాళ్ళకి సంబంధించిన అన్ని పనులు చేసి ఆ కేర్ టేకర్స్ ఎవరైతే ఆ లేడీస్ ఉన్నారో వాళ్ళని కూడా అడ్డగోలుగా గలీజు మాటలు తిడుతూ వాళ్ళని కూడా ఇంట్లోంచి బయటకు నెట్టేసిన వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఇక ఆ వీడియోలు బయటికి రావడంతో ఈమె లావణ్య ఇంకో డ్రామా మొదలుపెట్టింది. ఏమని, వాళ్ళు నన్ను చంపేస్తారు, నాకు ప్రాణభయం ఉంది అని చెప్పేసి ఉల్టా మళ్ళా ఏమంటారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంది. రాజ్ తరుణ్ స్నేహితుడు శేఖర్ భాష నన్ను చంపేస్తేందుకు ప్రిపేర్ చేస్తూ ఉండు, స్కెచ్ చేస్తూ ఉన్నాడు, సుపారీస్తేందుకు కూడా సిద్ధమవుతాడని చెప్పేసి కొన్ని ఆరోపణలు చేసింది. సక నార్సింగి పోలీస్ స్టేషన్కి పోయి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఒకవేళ రాజ్ తరుణ్ కుటుంబ సభ్యుల నుంచి కానీ, శేఖర్ భాష నుంచి కానీ వాళ్ళు నియమించబోతున్నారేమో ఒక ప్రైవేట్ వ్యక్తులు నా మీద దాడి చేయడానికి, నన్ను చంపడానికి, వారి నుంచి కానీ రక్షణ ఇవ్వకపోతే నార్సింగి పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి ఒక బెదిరింపు లాంటిది అయితే చేసింది. అంటే చేసేది చేయడం, అటు పోలీసులు ఇటు సమాజాన్ని ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించడం కామన్ అయిపోయింది. ఇప్పుడు ఈమె కావచ్చు, నిన్న మనం మాట్లాడుకున్న అఘోరి శ్రీవర్షిని కూడా కావచ్చు. వాళ్ళు ఏమైనా న్యూసెన్స్ చేయొచ్చు, ఏమైనా అడ్డగోలుగా చేయొచ్చు, చట్టానికి వ్యతిరేకంగా, సమాజానికి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. క్వశ్చన్ చేస్తే చర్యలు తీసుకుంటే చచ్చిపోతా అని చెప్పేసి బెదిరించుడు, సచ్చుడు ఫ్యాషన్ అయిపోయింది. రైట్, ఒక లేడీ కానిస్టేబుల్